హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారద. ఈరోజు మనం తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే, శివుడు దక్షిణామూర్తిగా ఎందుకు అవతరించవలసి వచ్చింది, దక్షిణామూర్తిగా అవతరించిన తర్వాత శివుడు అసలు ఏం చేశాడు. ఈ సమాచారాన్ని ఇప్పుడు ఈ నారద మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాడు. కొత్తగా ఎవరైనా సరే ఈ ఛానల్కి వచ్చింటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బ్రహ్మ సృష్టిని ప్రారంభించినప్పుడు మొదటగా సనక, సనందన, సనాతన, సనత్ కుమారులను సృష్టించి వారిని సృష్టిని కొనసాగించమన్నాడు. కానీ వారు బ్రహ్మజ్ఞానం పొందాలన్న కోరికతో అందుకు అంగీకరించలేదు. నారదుని సలహా మేరకు తమకి బ్రహ్మజ్ఞానాన్ని బోధించమని బ్రహ్మదేవుని అడుగుదామని అనుకున్నారు. కానీ బ్రహ్మదేవుని పక్కనున్నటువంటి సరస్వతీదేవిని చూసి ఆయనే సంసార సాగరంలో ఏదుతున్నారని జాలిపడి వద్దనుకున్నారు. అలానే శివుని, శ్రీ మహావిష్ణువుని గురువుగా ఉందామని అడుగుదామనుకున్నారు. కానీ వారి పక్కన పార్వతీదేవి, లక్ష్మీదేవి ఉండడం చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అప్పుడు శివుడు ఆ నలుగురు అజ్ఞానాన్ని చూసి వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని ఉద్దేశించాలని అనుకున్నాడు. దాంతో శివుడు దక్షిణామూర్తిగా అవతరించి బ్రహ్మజ్ఞానం అందచేయడానికి మనసుకి మాటలు అవసరం లేదని తెలియజేస్తూ బ్రహ్మజ్ఞానాన్ని దక్షిణామూర్తి మౌనంగా బోధించాడు. అది ఫ్రెండ్స్, ఈరోజు సమాచారం ఇంతతో సెలవు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ అండ్ సపోర్టింగ్.